పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఒక్కెకరం ఉన్న ఆయకట్టు ఇచ్చిండ్రా మీరు? ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టుకి 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి. మరి ఇది మీది ఇరిగేషన్లో మీ స్టోరీ అంటే అది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 90 టీఎంసీలకి జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. ఏమిటి అలా 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినవాట. మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నవాట, కేంద్రం ఏదో అని చేసినట్ట. మేము కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు. మరి తెలివిలేని ఎవడో దద్దమ్మ ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. నేను రాసిన 2 లేఖలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు ఏ విధంగానైతే జియో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్గా ఆమోదం. మరి అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో 45 టీఎంసీలు 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం.